పరిశుద్ధులు పడిపోతే, మనం రక్షించబడిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత ప్రతిదినము బహు జాగ్రత్తగా మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. మాలిన్యం అంటకుండా జీవించాలి. అయినను సాతాను ఏదో రీతిగా మనల్ని శోధించి లోపరుచుకుని పాపములో పడవేసినచో ఏం చేయాలి? వెంటనే లేవాలి. పరిశుద్ధంగా జీవించే ఆత్మీయుడు పాపములు పడినప్పుడు వెంటనే సైతాను వచ్చి చేసే మొదటి పని, నువ్వు ఇంకా లేవవు, లేదా నీలాంటి వాడిని ప్రభు క్షమించడని నిన్ను తప్పు త్రోవ పట్టిస్తాడు. అప్పుడు మనం నిజమే కదా, నేను మరలా పాపము చేయనని నా ప్రభుకు మాటిచ్చాను, మరోసారి అబద్ధం చెప్పనని, మరలా నోరు పడేసుకోనని, మరలా శరీరాన్ని మలినము చేసుకునని, ఇలా ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను. కానీ ఏమిటో మరలా అదే పాపము చేశాను. ఇప్పుడు ఏ ముఖము పెట్టుకుని నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి? ఆయన ఇక్కడ నన్ను క్షమించరని చెప్పి మనలో చాలామంది పాపములో పడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడానికి బదులుగా దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ సైతాన్ యొక్క ఖచ్చితమైన ప్రణాళిక. మీరు ఒక విషయం తెలుసా? మనం ఎంత పాపిష్ట వాళ్ళమో, ఎంత నీచమైన వాళ్ళమో మన గురించి మనకంటే మన యేసయ్యకి బాగా తెలుసు. నీ ఆత్మీయత ఏమిటో, నీ బలహీనత ఏమిటో అన్నీ యేసయ్యకి తెలుసు. మన గురించి అన్నీ తెలుసు కూడా. మనం అడగక మునిపే మన కోసం సిలువలో ప్రాణం త్యాగం చేశాడంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. రోడ్డు మీద నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు పొరపాటున నీ కాలు జారి క్రింద పడినప్పుడు వెంటనే నీవు చేయవలసిన మొట్టమొదటి పని పైకి లేవాలి. లేవకపోతే మరొక ప్రమాదం పొంచి ఉంటుంది. పడిన వెంటనే లేవకపోతే ఏదో ఒక వాహనం వచ్చి నిన్ను మరింతగా గాయపరచవచ్చు, లేదా ప్రాణం కూడా తీయవచ్చు. ఇప్పుడు వాస్తవంగా నువ్వు పడినందుకు ప్రాణం పోగొట్టుకుంటున్నావా, లేదా పడి లేవనందుకు ప్రాణం పోగొట్టుకుంటున్నావా? ఇదే సైతాన్ యొక్క పన్నాగం. వాడు నిన్ను పాపములోనే పడవేయడమే కాదు, కానీ పాపములో పడి నువ్వు లేవకుండా చేయడమే సైతాన్ యొక్క అతి ప్రాముఖ్య ఉద్దేశం. కాబట్టి మొదటిగా మనము పాపములో పడినట్లయితే వెంటనే అక్కడి నుంచి లేవాలి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తును. రెండవదిగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి. ఎంత త్వరగా లేవగలమో అంత త్వరగా లేచి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకు మన పాపాన్ని చెప్పి పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు ఆ క్షమాపణ మన హృదయాంతరంగంలోంచి వచ్చినప్పుడు మన ప్రభు క్షమిస్తాడు. మనము క్షమించబడినప్పుడు మరలా ఆ పాపం పట్ల మనకు ఇష్టము ఉండదు. నువ్వు నిజముగా పశ్చాత్తాపడినట్లయితే ఆ మార్గంలో ఉండవు. కానీ మన క్రైస్తవుల్లో కొంతమంది మరొక విధానాన్ని ఆచరిస్తున్నారు. వెళుతున్న మార్గం చేసే పని కలిగి ఉన్న అలవాటు సరైనది కాదని గ్రహించి దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా, ఈ మార్గం సరైనది కాదు, నన్ను క్షమించని అంటూనే అక్కడి నుంచి కదలకుండా ఆ పాపిష్టి మార్గం విడిచిపెట్టకుండా అందులోనే వెళుతూ ఉంటారు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. మనం చేసినది తప్పు అని గ్రహిస్తే సరిపోదు. మనం చేసిన తప్పును ఒప్పుకున్నా సరిపోదు, దాన్ని విడిచిపెట్టాలి. ఇది అసలైన ఆత్మీయత. ఒక విషయం గమనించండి. ఒక పరిశుద్ధుడు తప్పు చేసినప్పుడు తను చేసిన తప్పును బట్టి కాదు బాధపడవలసినది. నేను చేసిన తప్పు నా తండ్రి ప్రేమ నుంచి నన్ను దూరం చేస్తుంది, నా తండ్రితో ఉన్న సహవాసాన్ని నాకు దూరం చేస్తుంది అనేదే నీకు బాధగా మారినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడతావు, ఆ మార్గాన్ని విడిచిపెడతావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకుంటాడు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.